డాన్స్ సరిగా లేదు, ఎక్కువ చూపించలే డాన్స్ అంటున్నారు. డాన్స్ ఇరుగా తీశాడు, అన్నిరుగా తీశాడు. సినిమాకి 400 కోట్లు పెట్టాడు, 1000 కోట్ల సినిమా చూపించాడు. వెరీ సూపర్, వెరీ. ఇది తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సినిమా కాదు. ఇంగ్లీష్ సినిమాకే అమ్మ మొగుడు సినిమా ఇది. ఈసారి నాగవంశీ ఇట్టు కొట్టలేదు అనుకో, నాగవంశీ జాతకం బాగాలేనట్టే. నాగవంశీ జాతకంలో దోషం ఉన్నట్టే. సినిమా మాత్రం సూపర్ హిట్. సినిమా మొత్తం థియేటర్ మొత్తం కూసిపంపే. ఇంటర్వెల్ సీన్, ఫ్లైట్ సీన్ మాత్రం మొత్తం ఛాతులు వేసింది భయ. చాలా సూపర్. ఎన్టీఆర్ని ఫస్ట్ హాఫ్లో చాలా డాన్లా పెట్టారు. సెకండ్ హాఫ్లో రుతిక్ రోషన్ని డాన్లా పెట్టారు. లాస్ట్కి వచ్చేసరికి క్లైమాక్స్లో ఇద్దరు డాన్స్ అయిపోతారు. అన్ని దేశాలని వెళ్తారు భయ. రుతిక్ రోషన్ ఆ కట్అవుట్, రుతిక్ రోషన్ అయితే చాలా బాగున్నాడు. ఎన్టీఆర్ యాక్టింగ్తో చాలా బాగా అనిపించాడు. యాక్టింగ్తో స్క్రీన్ మీద చాలా బాగా కనిపించాడు. అతని యాక్టింగ్ ప్లస్ అయింది. లేకుంటే రుతిక్ రోషన్ కూడా ఆ కట్అవుట్కి రుతిక్ రోషనే బెటర్. చూసినాక నాకు హీరోనితో అయ్యింది ప్యారు. మీరందరూ వచ్చి చూడండి వన్స్ మోర్. థ్యాంక్ యూ. బాగుంది సినిమా. ఉన్నాయి 2-3 సాంగ్లు. అందులో ఇద్దరు కలిసి ఒకటి సాంగ్ చేసిర్రు, ఒకరు డ్యాన్స్ కలిసి చేసిర్రు. ఇద్దరు హీరో, ఇంకో హీరో రితిక్ రోషన్, ఎన్టీఆర్ ఇద్దరు చేసిర్రు, బాగా చేసిర్రు. సినిమాకి ప్లస్ అంటే చెప్తా, మైనస్ అంటే చెప్తాం. ప్లస్ అంటే ఎన్టీఆర్ అని చెప్తా, మైనస్ అంటే ఎన్టీఆర్ అని చెప్తా. ఎందుకంటే డబుల్ రోల్ చూపించిండు కాబట్టి. ఎట్లా అంటే నెగిటివ్ రోల్ చూపించిండు కొద్దిసేపు, పాజిటివ్ రోల్ చూపించిండు కొద్దిసేపు, నెగిటివ్ పాజిటివ్ చూపించిండు కొద్దిసేపు, అన్నీ చూపించిండు. క్లైమాక్స్కి వచ్చేసరి అంతా ఒకటే అన్నది పాయింట్, సినిమా పాయింట్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునే విధంగా ఉందంటారా? ఒక్క కాలర్ కాదు, 2 కాలర్లు కాదు, 2 షర్ట్లు వేసుకుంటే 4 కాలర్లు వేసుకోవచ్చు. అవుట్ ఆఫ్ 5 ఎంత రేటింగ్ ఇస్తాం? 5కి 5 ఇస్తా ఎన్టీఆర్ అన్న కోసం. నేను ఇందాకనే వాటు సినిమా చూశానన్నా. గురు ఇందాకనే వాటు సినిమా చూసా గురు. మూవీ మాత్రం వేరే లెవెల్ ఉంది గురు. ఎన్టీఆర్ అన్న ఉంటే వార్ వన్ సైడ్ గురు. చెప్తున్నాను, ఎవ్రీ సీన్, ఏ సీన్ అయినా అసలు డ్యాన్స్ ఉందబ్బా. అసలు ఆ డ్యాన్స్ చేస్తుంటే స్ప్రింగ్ రిపేర్. ఎన్టీఆర్ అన్న డ్యాన్స్, రితిక్ రోషన్ డ్యాన్స్, అబ్బా ఏం డ్యాన్స్, ఏం పర్సనాలిటీ, ఏం చూపించారు అసలు సినిమా. కానీ ఇందులో కొద్దిగా ఏంటంటే మన ఎన్టీఆర్ గారికి హీరోయిన్ లేదు, అదే కొంచెం డిసప్పాయింట్లో ఉన్నాం మేము. చాలా అంటే చాలా బాగుంది సినిమా. ఒకప్పుడు క్రిష్ సినిమా ఎలా ఉందో ఇప్పుడు ఈ సినిమా అలా అనిపించింది నాకు. అక్కడ చూసే విధానంలో ఎక్కడ కూడా బోర్ అనిపించలేదు నాకు. సినిమా మాత్రం చెప్తున్నా 100 డేస్ కాదు కానీ ఇప్పుడంతా 1000 కోట్లు కాదు తెలిసి, నాకు తెలిసి ఒక 10,000 కోట్లు రావచ్చు. 10,000 కోట్లు 100% వస్తాయి. వార్ 3 లేదు, ఏం లేదు ఈ సినిమాలో. ఆల్రెడీ ఎన్టీఆర్ అన్న రఘు ఫస్ట్, రితిక్ రోషన్ గారు ఇండియా ఫస్ట్.